హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. అండ్ లాస్ట్ వీడియోలో అమ్మ ఊరికి వెళ్ళిపోయిందని చెప్పాను కదండి. ఊరికి వెళ్ళిన రోజు ఒక సంఘటన జరిగింది. అదేంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి. సో అమ్మాయి ఇలా వెళ్ళిందో లేదో, లక్కీ మంచం ఎక్కేసిండు, ఎందుకు నాకు అస్సలు ఒక్క క్షణం కూడా అర్థం కాలేదు. అమ్మ ఇలా వెళ్ళిన వెంటనే అక్కడే ఇందాక అమ్మ ఎక్కడ కిస్ చేసిందో అక్కడే కూర్చొని ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఫీవర్ వచ్చేసింది లక్కీకి. నేనే షాక్లో ఉండిపోయాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు ఒక్క క్షణం అయితే. మొత్తం ఇట్లా దవడలో లింపుకుంది మొత్తం. అవు ఇది ఒక్కదే తిన్నది. అవు సరిపోలే, రేపు రాబోర్రిగా చాలా అయిపోయినాయి. అరే ఊపకి అద్దే, అరే అద్దె జర దిగే, దండం పెడతా ఊపకి. పో పో దగ్గర. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మనకి జ్వరం వస్తుంది 2 days నుంచి. దగ్గర దగ్గర కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తుంది? కంట్లో నీళ్ళు ఎందుకు వస్తుంది? ఏది కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి నీకు? ఏది ముఖం మీద ఈ కంట్లో. అయితే ఏమైందో ఏమో తెలియదు, సడన్గా అన్నమాట. అమ్మ ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిన తర్వాత లక్కీ ఆడ టీవీ దగ్గర కూర్చొని ఉంది. ఇంకెందుకో తెలియదు, సడన్గా అక్కడే టాయిలెట్ చేసేసింది. మొత్తం ఒళ్ళు ఇట్లా కాలిపోయింది. ఇక నేను కూడా ఆడ కూర్చున్నా, సర్లే ఆడుకుంటుంది కదా అనుకున్నాను. కానీ అప్పటికప్పుడే మొత్తం ఇట్లా చలి జ్వరము వణికిపోతా ఉందన్నమాట. ఎందుకో ఏమో అర్థం కాలేదు. మొత్తం నిన్నంతా ఫుల్ ఫీవర్. నైట్ సరిగ్గా పడుకోలేదు, నాకు కూడా సరిగ్గా నిద్ర లేదు నిన్న అస్సలు. లెక్కాడు 2 o'clock ఏమో లేచిందంటే అసలు పడుకునే లేదు పాపము. ఒక అర్ధగంట సతాయించింది, కాకపోతే దాని తర్వాత సతాయించలే కానీ నిద్రపోలేదు. మెడిసిన్స్ అయితే వేసిన, టాబ్లెట్ వేసినప్పుడు తక్కువ ఉంటుంది, మళ్ళీ అట్లే ఉంది. చూద్దాం, అట్లే కంటిన్యూ వస్తే ఇంకా టెస్ట్ చేయించాలి. ఇంకా లేదు, ఇలా కన్ను ఎర్రగా అవుతుంది, లెఫ్ట్ కన్ను ఎర్రగా అవుతుంది, ఎందుకో తెలియదు. జ్వరానికి అట్లా జరుగుతూ ఉంటుంది. బట్ అది అసలు ఫుడ్ కూడా కరెక్ట్గా తినట్లేదు. ఎందుకో నాకు కూడా అదే అర్థమవుతుంది. సడన్గా ఫీవరు. ఏమా ఎందుకట్లే? ఎందుకు తల్లి? అమ్మ అటు వెళ్ళిందో లేదో, ఈమెకి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. నాకైతే భయం వేసింది ఒక్కసారిగా. ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆ జ్వరం అట్లా ఉండేసరికి దానికి జ్వరం వచ్చేమో కానీ నాకు జ్వరం వచ్చినట్టు అవుతుంది. బట్ అది చూద్దాం. మెడిసిన్స్ అయితే ఇక వేస్తున్నా, యాంటీబయాటిక్ ఒకటి, ఫీవర్ అవి 2 అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. చూడాలి, ఎప్పటికీ ఉంటాయి లక్కీ అని మెడిసిన్స్. ఏమైనా ఏ టైం ఉంటుంది, దాని బాక్స్ ఒకటి ఉంటుంది. ఎప్పటికీ ఏది ఉన్నా లేకున్నా లక్కీ గానికి ఏ టైంకి ఆ టైంకి ఆ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి.
ఎందుకు ఇప్పుడు బాగుండే మళ్ళీ ఈ కన్ను ఇప్పుడు రెడ్గా అవుతుంది. గంటకు రకం ఉన్నాడు లక్కీగాడు. సో అది ఇంకా నాకు కూడా నైట్ అంతా నిద్ర లేదు, ఫుల్ హెడ్ ఎక్కువ. లక్కీకి ఏమన్నా అవుతుందంటే నాకు ఇక టార్చర్, అది తగ్గే వరకు నాకు టార్చర్, దానికి టార్చర్. దానికి ఏముండదు, మంచిగా సతాయిస్తూ ఉంటుంది కానీ భరించేటోళ్ళకి. దాని పక్కన నైట్ పడుకునేది నేనే. ఇంకా మా ఆయన చేయికి అయితే ఇంజురీ అయిందని తెలుసు కదా మీ అందరికీ. సో అది ఆయన కూడా ఈ మధ్య మేడారానికి వెళ్ళొచ్చిన తర్వాత లక్కీని అసలు పట్టించుకున్నదే లేదు. అంటే ఆమె హ్యాండిల్ చేయడం, తీసుకురావడం కానీ పడుకోబెట్టడం కానీ అలాంటివి అసలు మొత్తము బరువు బాధ్యతలన్నీ నా పైన పడిపోయినాయి. కొంచెం స్లిప్ అయింది అన్నమాట, కాలు స్లిప్ అయి పడి చేతికైతే ఈ ఏలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, చిట్కన వేలు. అందుకనే ఎవరికి చెప్పలేదు, ఎందుకు ఊరికైనా చిన్నగా డబ్బా కొట్టడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఎవరికి షేర్ చేయలేదు. అందరికి తెలుసు చుట్టాల్లో, కానీ చిన్నగా లైట్గా ఇంజరీ అయింది, ఇది పట్టేసిరు అన్నమాట. సో అది కొంచెం టైం ఉండాలి, పైగా చెయ్యికి రెస్ట్ ఉండాలి. కాబట్టి ఇంకా మా ఆయనకి నేను ఏ పని చెప్పట్లేదు, ఇంట్లో పనులన్నీ. అప్పుడైనా కొంచెం కొంచెం లక్కీకి తినిపిస్తుండే, కొంచెం హెల్ప్ చేస్తుండే, కానీ ఈ మధ్య వర్క్ అంతా నా పైన పడిపోయింది. పైగా మా అమ్మని ఉండమంటే నాన్న ఒక్కడే ఉన్నాడు ఇంటి దగ్గర, వండి పెట్టే వాళ్ళు లేరు కదా అని చెప్పేసి మా అమ్మ వెళ్ళిపోయింది. 2 డేసే ఉంది. సండే వచ్చింది, ట్యూస్డే వెళ్ళిపోయింది. ఇంకంతే, ఏం చెప్తాం, మన పనులు మనం చేసుకోక తప్పదు కదా. సో అది. ఇంకో విషయం ఏంటంటే ఇంకో 1 monthలో మన లక్కీ గారి బర్త్డే కూడా వస్తుంది. February 20 లక్కీ బర్త్డే కూడా వస్తుంది అన్నమాట. ఇక దాని బర్త్డే కూడా చిన్నగా షాపింగ్ చేయాలి. ఏముండే ఒక డ్రెస్ ఏదో స్టిచ్చింగ్ చేపిస్తా, పెద్ద షాపింగ్ అంటే ఏం లేదు. సో అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకా వర్క్స్ అయితే పెండింగ్ వర్క్స్ అన్ని లక్కీ కానీ బర్త్డే వరకు అన్ని డ్రెస్సులు అవి ఇవి అన్ని స్టిచ్చింగ్ చేయించి లక్కీ అని కోసం రెడీగా ఉండాలి. లక్కీ బర్త్డే, లక్కీకి ఇప్పుడు 15 years కంప్లీట్ అయ్యి 16th పడుతుంది అన్నమాట. February 20 15 కంప్లీట్ అయిపోతాయి. 16 yearsలోకి అడుగు పెడుతుంది లక్కీ. చూసిరా, ఆటోమేటిక్గా నా అంత పర్సనాలిటీ నా లెక్క అయిపోతుంది. చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోతున్నారు. బట్ ఏం చేస్తాం, లక్కీ బాగుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే. కానీ భగవంతుడు ఏం చేస్తాం, ప్రతి మనిషికి ఏదో ఒక లోటు అయితే పెడతారు కదా. సో అది అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే మనము జీవితంలో ముందుకు వెళ్ళలేము బేసిక్గా, అంతే కదా. సో అది ఏది జరగాల్సి ఉంటే అది జరుగుతుంది. మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలి, అంతే. సిద్ధపడి లేకపోతే ఈ సమాజంలో బ్రతకలేమన్నమాట. మనకేం తక్కువ కదా, అంతే అనుకోవాలి. సో అది ఇంకా అంత రొటీన్. ఇంకా దీని జ్వరం తగ్గే వరకు నా ముఖం నేనే చెప్తున్నాను కదా, నాకే జ్వరం వచ్చినట్టు అవుతుంది, ఫుల్ హెడ్ ఎక్కువ. ఇదంతా ఇదో ముఖం అంతా ఇట్లా మొత్తం ఇట్లా గుంజుకోపోతుంది, ఇట్లా వాసినట్టు అయితే నిద్ర లేక. మధ్యాహ్నం మంచిగా పడుకున్నా కాసేపు, నైట్ ఎలాగో పడుకొని ఇట్లేదు కదా, మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను. సో అది లక్కీ అని సిచ్యువేషన్. ఇంకా ఇవాళ అయితే లక్కీ అని కన్నుకి ఏమైందో అర్థం కాలేదు, ఎందుకో ఇట్లా ఎర్రగా అయ్యి మొత్తము ఇట్లా. ఏది చూద్దాం ఒకసారి చూపి అమ్మ, లక్కీ కన్నీటి చూపి. కళ్ళు వస్తున్నట్టున్నాయి లక్కీ అనికి, కళ్ళకి వచ్చి నీళ్ళు వస్తున్నాయి. ఏమ్మా నొప్పిగా ఉందా? కన్ను ఎర్రగా అయిపోయింది, చూద్దాం ఇటు చూపి. ఏది? అయ్యో కొంచెం చూపిరా. అరే మెల్లిగా. తింటావా అన్నం? అన్నం తింటావా బంగారు తల్లి? ఏది? ఆగురా, అస్సలు చూపించదు. ఏది ఏది? ఇక్కడ ఒక్కసారి చూపియవా? అండ్ చూసారు కదా, లక్కీ అండ్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది. ఆల్రెడీ ఇదంతా జరిగిపోయి అమ్మ అయితే బుధవారం రోజు ఊరికి వెళ్ళింది కదా, ఆ రోజు గురువారం తీసిన వీడియో అన్నమాట ఇది. ఇంకా నేను వీడియోస్ అన్నీ కొంచెం పెండింగ్లో ఉండిపోయినాయి కాబట్టి నేను ఇవాళ అంటే ఈ ఫ్రైడే రోజు ఈ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పర్లేదు, ఇప్పుడైతే లక్కీ కొంచెం పర్లేదండి, ఓకే. కానీ కన్ను కొంచెం రెడ్గా ఉంది, కానీ అదర్వైజ్ అయితే ఇప్పటికైతే ఓకే. నేను ఇంకా పారాసిటమాల్ అయితే డైలీ 2 పారాసిటమాల్, కొంచెము ఇంకోటి యాంటీబయాటిక్ ఒకటి వేసాను కాబట్టి ఫీవర్ అయితే కొంచెం తగ్గింది. కానీ
ఫుడ్డే కొంచెం సరిగ్గా తినట్లేదు. మేబీ దానికి టేస్ట్ అనిపించట్లేదేమో. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్న ఫ్రూట్స్ అలా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను కానీ కొంచెం టైం పడుతుంది. తింటా ఉంటే కంటిన్యూగా మంచిగా తింటూనే ఉంటుంది. లేదంటే అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినదు. లక్కీ అడు కండిషన్స్ ఉంటాయన్నమాట. కండిషన్స్ అంటే ఆ కండిషన్స్‌నే ఫాలో అవుతుంది అది. అందుకనే ఒక 2 రోజులు కొంచెం డల్ అయిపోయింది. యాక్టివ్ ఉంది కానీ ఫేస్ చూస్తే కొంచెం అలా అనిపించింది. ఫుడ్ కూడా కొంచెము కడుపు నిండా తినట్లేదు. ఓ 2, 3 రోజులు టైం పడుతుంది లక్కీ అడు సెట్ అవ్వడానికి. నాకు ఒకటే ఏమనిపించిందంటే ఎందుకు ఇలా అయింది అంత సడన్గా? అమ్మ మీద ఏమైనా బెంగ పెట్టుకుందా? ఏమైంది దీనికి? అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఇంక అప్పటికప్పుడే అమ్మ ఇలా వెళ్ళిందో లేదో వితిన్ హాఫ్ అన్ అవర్లో కూర్చున్న దగ్గరనే టాయిలెట్ చేసేసి నెక్స్ట్ ఇక మొత్తము బాడీ అంతా చలి వణుకుడు. అమ్మ నాకు ఒక్కసారిగా భయం వేసింది. అసలు లక్కీకి ఏమైందో ఏమో అన్నట్టు నాకైతే ఫుల్ భయం అనిపించింది. దాని తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసి పడుకోబెడితే ఒక గంట తర్వాత కొంచెం నార్మల్ అయ్యి కొంచెం పర్లేదు అనిపించింది అన్నమాట. అంతా నాకు ఫీవర్ వస్తే పెద్దగా టెన్షన్ ఏం కాదు కానీ ఫిట్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఫీవర్ వచ్చినా కానీ ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కదా, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సమ్ టైమ్స్ మనం ఎంత జాగ్రత్త ఉన్నా కానీ హై ఫీవర్ ఎక్కువ అయినప్పుడైతే కంపల్సరీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. పైగా మళ్ళీ బ్రెయిన్ కూడా చాలా ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఆ విషయంలోనే కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డాను. కాకపోతే అప్పుడు ఎంత కూల్ ఉందాం అనుకున్నా కానీ అది జరగదు. ఇంకా నేను లక్కీ తినేసి లక్కీకి మెడిసిన్స్ వేసిన. ఇంకా ధీరజ్ ఏమో ట్యూషన్కి వెళ్తాడు కాబట్టి కొంచెం లేట్గానే వస్తాడు. ధీరజ్ ట్యూషన్ నుంచి వచ్చే వరకు 9 అవుతుంది, ఒక్కొక్కసారి 9:30 కూడా అవుతుంది. ధీరజ్ వాళ్ళ స్కూల్లో ఇది స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నాయి. దానికోసం ధీరజ్ 700 కట్టించి ఈ జెర్సీ తీసుకున్నాడు. ప్యాంటు అండ్ జెర్సీ అండ్ షార్ట్ ఇవి తీసుకున్నాడు. దానికే 700 అదే చూపిస్తున్నాడు. వాడు కూడా ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వలేదు మమ్మీ అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతా ఉన్నాడు. ఖోఖో వాలీబాల్ వీటిలో నాకు ఏ మ్యాచ్లో ఏది రాలే మమ్మీ అని చెప్పేసి వాడు బాధపడతా ఉంటే నాకు కూడా బాధ అనిపించింది. నేను కూడా ఒక రకంగా ఒక స్పోర్ట్స్ పర్సన్ని కాబట్టి నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. సో వాటి ఏం చేద్దాం, ధీరజ్కి అంటే టీంలో మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు కాబట్టి అది మమ్మీ ఏం ఆడకపోయినా కొందరికి వచ్చింది మమ్మీ, నాకు ఇంత మంచిగా ఆడినా నాకు రాలేదు మమ్మీ అని చెప్పేసి అంటా ఉంటే బాధ అనిపించింది. పర్లేదు బెట్ట, ఏం చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చేసినావు కదా అని అంటే ఎంత అన్నా కానీ వాడు మైండ్లో నుంచి పోవట్లేదు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గర కలర్ వర్క్ నడుస్తుంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తూ నేనైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చినాను అన్నమాట. ఇవే టమాటాలు, ఆకుకూర ఒకటి తీసుకొచ్చుకున్నా. ఆకుకూర తినక చాలా రోజులైంది ఈ మధ్య అని చెప్పేసి ఒక ఆకుకూర అవి ఇవి అయితే తీసుకున్నాను అన్నమాట. ఇంకా డిన్నర్లోకి తోటకూర అండ్ ఇంకా జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వారం 10 రోజుల నుంచి రొట్టెలే చేయట్లేదు, ఎందుకంటే పిండి అయిపోయింది. ఇంకా అందుకనే అమ్మ వచ్చినప్పుడు జొన్నలు కడిగి పెట్టిందని చెప్పాను కదా, జొన్నలు కడిగేసింది. అవి ఎండబెట్టేసి 2 రోజులు అయిపోయింది, మంచిగా చక్కగా ఎండిపోయింది. నెక్స్ట్ పిండి పట్టించుకుందామని పిండి కూడా పట్టించేసి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడేమో జొన్నలు ఇచ్చేసి వెళ్ళాను. వచ్చేటప్పుడు రిటర్న్లో పిండి పట్టేసి పెట్టమంటే తీసుకొని వచ్చేసిన. ఇంకెందుకో రొట్టెలు ఇవాళ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి తోటకూర టమాటా తోటకూర చేసేసి నెక్స్ట్ అయితే రొట్టెలు కూడా చేస్తున్నాను అన్నమాట. బట్ అదేంటో మా ఇంట్లో రొట్టెలు లేకపోతే ఏదో జరిగిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇది మొత్తానికైతే ఇంకా డిన్నర్లోకి అయితే నేను రొట్టెలు చేసిన. లక్కీ రొట్టెలు పర్లేదు బాగానే తింటుంది. నాకు ఏమైనా కానీ ఒకటే భయం, ఇంత సడన్గా ఎందుకు ఫీవర్ వచ్చిందో కూడా ఒక క్షణం నాకే అర్థం అవ్వలేదు. అంత బాగా అమ్మ పోయేటప్పుడు మంచిగా హ్యాపీగా అమ్మకి కిస్ చేసి అమ్మ మంచిగా పోయేదాన్ని. అప్పుడప్పుడే హాఫ్ అన్ అవర్లో ఇలా జరిగేసరికి కొంచెం టెన్షన్ అయిపోయింది. వితిన్ సెకండ్స్లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు మెయిన్ అది. బట్ సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది, మనం అనుకుని కూడా జరుగుతుంది లైఫ్ కదండి. ఈ మధ్యన నాకు అంతో కొంత మా ఆయన కొంచెం సపోర్ట్ చేస్తుండే వాస్తవానికి, కిచెన్లో అయినా కానీ లక్కీ విషయంలో అయినా కానీ లక్కీని తినిపించడం కానీ అలాంటివి తీసుకురావడం కూర్చోబెట్టడం ఇలాంటి కొంచెం హెల్ప్ చేస్తుండే. కానీ మా ఆయన ఈ మధ్య కూడా ఆ పని చేయట్లేదు. మీ అందరికి తెలుసు కదా, హ్యాండ్కి చిన్న ఫ్రాక్చర్ అయింది. సో ఇంకా ఆ హెల్ప్ కూడా చేయలేకపోతున్నాడు. నాకైతే ఎంత ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి. ఇంత పనులు నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయడానికి చాలా నాకు ఇబ్బంది అయిపోతుంది. అన్నీ ఇంట్లో పనులు లక్కిని చేయడము, మా ఆయనకు కూడా ఇవన్నీ చేయడము, వీడితో నా సిచ్యువేషన్ ఎలా అంటే అస్సలు దేవుడా అనిపిస్తుంది. సో ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఇంట్లో పని, వంట పని, బయట పని అవి ఇవి అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మా ఆయన లేని ఉన్నా కానీ లేనట్టు ఆ వాల్యూ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. హెల్ప్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. బట్ ఏం చేస్తాం, ఇంకా రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేను కూడా పెద్దగా ఏ పని చేయట్లేదు. చెప్పినా చేస్తాడా ఏంటి ఇంకా అట్లాగా. అట్లీస్ట్ లక్కీని కూర్చొని తినిపించమని చెప్దామన్నా ఇంకా చెప్పలేని సిచ్యువేషన్ నాది, అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది. సో అది ఇవాళ వీడియో అయితే. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అండ్ వీడియోకి అస్సలు లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.